Hello everyone, welcome to our channel Smart Vidya with Shivani. And MBA HR specialization లో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఒక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ అయితే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాము. సో టోటల్గా మీకు ఎగ్జామినేషన్ అయితే 60 మార్క్స్కి పేపర్ ఉంటుంది అండ్ 2.5 hours టైం ఉంటుంది. అండ్ మీ పాసింగ్ మార్క్స్ వచ్చేసి 25 or 26 ఉంటాయి ఈ సబ్జెక్ట్కి. బట్ మీరైతే మంచి స్కోర్ అండ్ ఓ గ్రేడ్ తెచ్చుకోవడానికి చాలా ట్రై చేయండి. కమింగ్ నెక్స్ట్ టు పేపర్ ప్యాటర్న్, మీకు పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కో క్వశ్చన్ ఒక్కో యూనిట్ నుంచి వస్తుంది అండ్ ఒక్కో క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మీరు ఇక్కడ 10 మార్క్స్ కవర్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు లాంగ్ ఆన్సర్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే షార్ట్ ఆన్సర్స్కి సపరేట్గా గుర్తుపెట్టుకునే అవసరం లేదు. లాంగ్ ఆన్సర్స్లోనే షార్ట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి, మీరు మినిమైజ్ చేసి రాసేయచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ బిలో కూడా మీకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కో క్వశ్చన్కి 8 మార్క్స్, టోటల్గా 40 మార్క్స్ ఇక్కడ కవర్ అవుతాయి. అండ్ ఒక్కో క్వశ్చన్లో వచ్చేసి మీకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ 6th క్వశ్చన్లో యూనిట్ 1 నుంచి ఏ ఆర్ బి ఆప్షన్స్ ఇస్తారు. సో మీకు గుర్తున్న ఆన్సర్ని చూస్ చేసుకొని మీరు రాసేయండి. అండ్ మీరు అన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మీకు ఈజీగా గుడ్ స్కోర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ 3 కేస్ స్టడీ. అండ్ ఇది కంప్లీట్గా స్టూడెంట్ బేస్డ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఒక్క క్వశ్చనే మనకి 10 మార్క్స్ కవర్ అవుతాయి. సో మీరు ఈ ఒక్క క్వశ్చన్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేస్తే ఈజీగా 10 మార్క్స్ గెయిన్ చేసేయచ్చు. సో కేస్ స్టడీ ఎలా రాయాలి అండ్ ఏ పాయింట్స్ మెన్షన్ చేయాలి అని వీడియో ఎండ్లో చెప్పాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎంబీఏ హెచ్ఆర్ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్స్కి లాజిస్టిక్స్ సప్లై అండ్ చైన్ మేనేజ్మెంట్ సిస్టంలో 5 యూనిట్స్ అయితే మీకు ఉంటాయి. అండ్ ఫస్ట్ యూనిట్ వచ్చేసి లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఇంట్రొడక్షన్, అండ్ సెకండ్ యూనిట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, థర్డ్ యూనిట్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఫోర్త్ యూనిట్ మేనేజింగ్ సప్లై చైన్స్, ఫిఫ్త్ యూనిట్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఎస్సీఎం. సో స్టూడెంట్స్ యూనిట్ 1 నుంచి ఓన్లీ 3 షార్ట్ క్వశ్చన్సే ఇచ్చాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు లాంగ్ ఆన్సర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే అన్ని లాంగ్ ఆన్సర్స్లోనే మీకు షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అయిపోతాయి. సో సపరేట్గా గుర్తుపెట్టుకొని మళ్ళీ టైం ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి. అండ్ నేను ప్రతి ఒక్క యూనిట్ నుంచి షార్ట్ క్వశ్చన్స్కి అయితే 3 ఇచ్చాను అండ్ లాంగ్ క్వశ్చన్స్కి కూడా 3 ఇచ్చాను. అండ్ ఈ అన్ని క్వశ్చన్స్ కూడా నేను ముందు పేపర్స్ ప్రీవియస్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చెక్ చేసి ఓవరాల్గా అనలైజ్ చేసి మీకు ఇవి ఇచ్చాను. ఎందుకంటే ఇవే క్వశ్చన్స్ చాలా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇవి డెఫినెట్గా వచ్చి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇవి ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే కనుక మీకు గుడ్ స్కోర్ వస్తుంది. ఖచ్చితంగా ఓ గ్రేడ్కి మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు ఫుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే నేను తప్పకుండా చేస్తాను ఫుల్ వీడియోస్. ప్రతి ఒక్క క్వశ్చన్ డీటెయిల్గా మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ సింపుల్ ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. సో మీకు ఆ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గైస్ ఫైనల్గా కేస్ స్టడీ ఎలా రాయాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ కేస్ స్టడీ ఎలా రాయాలని నాలెడ్జ్ లేకుండా ఎలా అంటే అలా రాసేసి 10 మార్క్స్ ఇక్కడే లూజ్ అవుతారు స్టూడెంట్స్. బట్ ఏంటంటే ఈ కేస్ స్టడీ మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ రావచ్చు ఆర్ జనరల్ టాపిక్స్కి ఏదైనా రిలేటెడ్ రావచ్చు. అండ్ ఇది కంప్లీట్గా స్టూడెంట్ అనేది వాళ్ళు ఇచ్చిన కేస్ స్టడీని చదివి అర్థం చేసుకొని మీరు ఏదైతే రాస్తా అనుకుంటారో అది రాస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ టైప్లో అయినా రాయొచ్చు, లేదా ఫ్యూ పాయింట్స్ అయితే మెన్షన్ చేసి రాస్తే మీకు ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ నేను ఇక్కడ వీడియోలో మెన్షన్ చేసినట్టు ఇంట్రొడక్షన్, టైటిల్ నేమ్, డెఫినేషన్, బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, మీ ఒపీనియన్స్ ఆర్ మీరు ఇచ్చే సజెషన్స్, అండ్ ఫైనల్గా కన్క్లూజన్. సో ఈ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి మీరు రాస్తే కనుక మీకు 100% 10 మార్క్స్ కవర్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్మార్ట్ విద్యా విత్ శివాని. అండ్ ఆల్ ద వెరీ best to your final examinations, guys. Hope you will get the good score. Thank you so much for watching this video.